హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ నేను మీకు ఒక జ్యూస్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఐరన్ లెవెల్స్ని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్పెషలీ అమ్మాయిలు, ఆడోళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ మంత్లీ ఉండడం అండ్ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఒక పెద్ద కన్సర్న్ అయిపోయింది. దానికి ఈ జ్యూస్ చాలా వర్క్ వస్తుందండి. ఇక్కడ దీనికోసం నేను 2 మీడియం సైజ్ షిమ్లా యాపిల్స్ తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ బీట్రూట్స్ అండ్ 4 మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకున్నాను. ఓకే, వీటన్నిటిని నీట్గా పీల్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత రఫ్గా చాప్ చేసేస్తున్నాను. ఈ జ్యూస్ వచ్చండి నేను మా పిల్లలకి వారానికి అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ కంపల్సరీ ఇస్తాను. ఇది ఐరన్ లెవెల్స్ని పెంచుతుంది. ఐరన్ లెవెల్ పెరిగితే హిమోగ్లోబిన్ కూడా మంచిగా ఉంటుంది, రైట్. అండ్ ఇంకొకటి, ఈ ఐరన్ అబ్జార్ప్షన్కి కంపల్సరీ వైటమిన్ సి కూడా దీంతో వెళ్ళాలన్నట్టు బీట్రూట్ జ్యూస్ తాగితే సరిపోదు. మీరు కంపల్సరీ దాంట్లో విటమిన్ సి యాడ్ అయ్యేలా చూసుకోవాలి. చాలా వరకు ఈ యాపిల్ యాడ్ చేయడం అనేది తక్కువ. ఆమ్లా యాడ్ చేస్తారండి, అంటే ఉసిరికాయ యాడ్ చేస్తారు యాజ్ అ వైటమిన్ సి సోర్స్. నేను ఇప్పుడు యాపిల్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే నేను ఎటువంటి స్వీట్నర్స్ ఇక్కడ వాడతలేను. యాపిల్ ఈ జ్యూస్కి మంచి స్వీట్నెస్ని ఇస్తుంది. సో ఇవన్నీ కూడా నేను జ్యూసర్లో వేసుకున్నానండి. అండ్ ఒక థిక్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. దీంట్లో వైటమిన్ సి సోర్స్గా నేను ఇక్కడ లెమన్ పిండుతున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ పిండుతున్నాను. ఇది చాలా థిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు దీంట్లో వాటర్ కలుపుకోవాలి. ఇక్కడ 3/4 కప్ వరకు నేను వాటర్ కలుపుతున్నాను. అండ్ యా, ద జ్యూస్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.